హలో అండి. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటున్నాను. నా వీడియోస్ చూస్తూ ఛానల్‌ని సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలైతే చెప్పుకుంటున్నానండి మనస్ఫూర్తిగా. ఇంతకీ ఏం పొలం ఎళ్ళావు? ఏం పని చేస్తున్నావని మీరు అనుకుంటున్నారా? పొలం అయితే వెళ్ళలేదులెండి. ఇది మా ఇంటి పక్కనున్న స్థలంలోనైతే ఇక్కడ మొక్కలు నాటుతూ ఉంటాము. వంగ మొక్కలని, ఇంకా కనకాంబరం మొక్కలు, ఇంకా కూరగాయల మొక్కలు ఏవోటి పెడతామండి ఇక్కడ. కానీ మొక్కల కన్నా ఎక్కువ గడ్డి మొక్కలైతే వచ్చేసాయి. కలుపు తీయాలి కదండీ మరి. తీసిన తర్వాత అసలే వర్షాకాలం కదా! పాదులు అవి ఇవి పెట్టొచ్చనేసి ఇదంతా శుభ్రం చేద్దామని ఐడియా వచ్చిందండి. బట్టలారేయడానికి వచ్చాను నేను ఇక్కడికి. బట్టలారేసిన తర్వాత పచ్చదనంతోటి ఇవన్నీ కూడా పిచ్చి మొక్కలేనండి. మంచి మొక్కల కన్నా ఎక్కువ పిచ్చి మొక్కలే కనిపించాయి. అవన్నీ పీకి పాడేయాలి కదండీ. ప్రాణం ఒప్పదు మొక్కలు పీకడానికి. పిచ్చివైనా మంచివైనా కానీ తప్పదు, పీకేయాలి శుభ్రంగా. మంచి మంచి మొక్కలు నాటాలంటే పిచ్చి పిచ్చి మొక్కలు తీసేయాలి కదండీ. ఇవన్నీ కూడా అలమేసుకున్నాయి. అసలే ఇది పొలాన్ని ఆనుకుని ఉంటుంది కాబట్టి ఇంకా ఇంకా గడ్డి మొక్కలు అయితే ఎక్కువ వచ్చేస్తున్నాయండి. ఇక అందుకనే ఇవన్నీ కూడా నీట్గా చేసేయాలనిపించింది. గోంగూర మొక్కలు ఎప్పుడు పోయిన సంవత్సరం అయితే 2-3 మొక్కలు ఉండేవండి. అవైతే విత్తనాలు పడిపోయి మొత్తం ఈ స్థలం అంతా కూడా గోంగూర మొక్కలతో నిండిపోయింది. ఇక నాకు కావాల్సిన కాడికైతే గోంగూర మొక్కలు కూడా ఉంచుకుని వాటిని కూడా కొన్ని కొన్ని అయితే తీసి పాడేశానండి. ఇంటి ముందు కూడా మొలిచేసాయి. చాలా రొట్టయితే వచ్చేసింది. ఇదంతా కూడా నీట్గా చేసుకుంటే కాస్తంత గాలి వీచి మొక్కలు పెరగడానికి బాగుంటుంది కదా. ఏవైనా పనికొచ్చే మొక్కలు పెట్టొచ్చు అనేసి ఇవంతా కూడా కట్ చేసేస్తున్నానండి. మామయ్య గారు బాగున్నప్పుడైతే ఈ పనులన్నీ కూడా ఆయనే చూసుకునేవారు. ఇక మరి ఆయనకి కొంచెం నీరసంగా ఉంటుంది కదా, ఇలాంటి పనులు చేయడానికైతే అంతగా మేము చేయనివ్వట్లేదు, చేయలేకపోతున్నారు కూడా. ఇక మేమే చేసుకుంటున్నామండి ఈ పనులు. ఇలా ఇలా ఇంటి దగ్గర ఉండే పనులు ఏ పనైనా సరే చాలా ఈజీగానే చేసేసుకోవచ్చండి. నేనైతే అలాగే చేసేసుకుంటాను. ఈ పని మగోళ్ళే చేయాలి, ఆడవాళ్ళు చేయకూడదు అనేది ఏమీ లేదండి. నాకు వచ్చినంత వరకు ఏ పనైనా చేసుకోవడానికే చూస్తాను. ఈ స్థలంలో ఉన్న ఈ పిచ్చి పిచ్చి మొక్కలు, ఇక ఈ కాడలు ఇవన్నీ తీసేసాను. చాలా నీట్గా చేశాను. తీయకముందైతే చాలా పొలంలాగా ఉందండి. తీసిన తర్వాత చాలా నీట్గా ఉంది. మీరే చూస్తారు కదా. కానీ మరి ఇదంతా కూడా క్లీన్ చేసుకుంటూ ఉంటే ఎంతసేపు అని మీరు చూస్తారండి. అందుకనే మీకు మంచి విషయాన్ని అయితే షేర్ చేయడానికి. అలాగే నేను కలుపు కూడా తీస్తున్నానండి. కలుపు అంటే పొలంలో తీస్తారు కదా, అలాగే మరి నేను ఇంటి దగ్గర అయితే పిచ్చి పిచ్చి మొక్కలన్నిటిని కూడా ఏరి పారేస్తున్నాను. ప్రతి పని కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. అలాగే ప్రతి దాంట్లో కూడా ఒక జీవిత సత్యాన్ని అయితే తెలుసుకోవచ్చు అని నాకు అర్థమైందండి ఈ పని చేస్తుంటే. అదేంటంటే మన జీవితం ఎంతో విలువైందని, అద్భుతమైందని మనం అందరం అనుకుంటాం కదండి. మనసుకు నచ్చినట్టు హాయిగా ఆనందంగా బ్రతకాలనుకుంటాం. మనకి ఏ విధంగా నచ్చితే మన జీవితాన్ని ఆ విధంగా మలుచుకోవడానికే చూస్తాము. దృష్టిలో ఉండే ప్రతిదీ కూడా ఎంతో అందంగా, ఎంతో అద్భుతంగా అయితే ఉంటుంది. అవన్నీ కూడా దేవుడు మన కోసమే సృష్టించాడన్నట్టు మనం ఎంతగానో ఆనందపడిపోతూ వాటి మీద ఆధారపడుతూ వాటినైతే మనం ఆస్వాదిస్తూ బ్రతికేస్తూ ఉంటాం కదండి. సూర్యుడి దగ్గర నుంచి, చంద్రుడి దగ్గర నుంచి, సముద్రాలు, నదులు, మంచు పర్వతాలు, ఇంకా అడవిళ్ళు, పూచిన ప్రతి పువ్వు కూడా మన కోసమే అన్నట్టు అనుకుంటాము. ఇంకా కురిసే వాన కూడా మన కోసమే అన్నట్టు ప్రతిదీ కూడా అద్భుతంగాను వింతగాను అనిపిస్తూనే ఉంటుందండి. ప్రతి సంవత్సరం కూడా 3 కాలాలైనా 3 కాలాలని మనం ఆస్వాదిస్తూనే ఉంటాము వాటిలో జరిగే వింతల్ని చూస్తూ. ఇవన్నీ ఉన్నది మన కోసమే కదా అనుకుంటాము. ఎన్నో కలలు కంటాం, వాటిని నిజం చేసుకోవడానికి ఎంతో కష్టపడతాం. అయితే ఇదంతా నాణ్యానికి ఒకవైపు మాత్రమేనండి. మరోవైపు కూడా ఉంటుంది కదా. రూపాయి అన్నాక ఒక పక్కన బొమ్మ ఉంటుంది, ఒక పక్కన బొరుసు ఉంటుంది. మన జీవితం కూడా అంతేనండి. ఒక పక్కన సంతోషం, ఆనందం, సుఖాలన్నీ ఉంటాయి. మరో పక్కన కష్టాలు, బాధలు, కన్నీళ్ళు ఇవి కూడా ఉంటాయండి. మరి రెండింటిని సమం చేసుకుని బ్రతికేయాలి కదా. తమాను హాయిగానే ఉంటామనుకోవడం అబద్ధం అండి. జీవితం అంటే అన్నీ ఉంటాయి. అసలు కష్ట సుఖాల మజిలీయే కదండి కాపురం అంటే. అన్నీ మనం కోరుకున్నట్టుగా, మనం అనుకున్నట్టుగా జరిగిపోతే అది జీవితం ఎందుకు అవుతుందండి. కానీ కొంతమంది దాన్ని అర్థం చేసుకోలేరు. సమస్యలన్నీ మాకే వస్తున్నాయి, వేధిస్తున్నాయి అనేసి వాటికి పరిష్కారమే లేదు. ఇంకా జీవితం వేస్ట్ అనుకుని అందమైన జీవితాన్ని అర్ధాంతరంగా ముగించేయడానికి చూస్తున్నారండి చాలామంది. కొంతమంది అయితే ప్రాణాలతో పోరాటం చేస్తున్నారు. ప్రాణాంతక వ్యాధులతో సంవత్సరాల తరబడి పోరాడుతూ ఉన్న
జీవితం మీద ఆశ అండి. ఏదో విధంగా బ్రతికి బట్టకట్టాలని ఎంతగానో తాపత్రయపడుతూ హాస్పిటల్ వెంట తిరుగుతూ మెడిసిన్స్ కోసం, ఆరోగ్యం కోసం బాధలు పడుతూనే ఉన్నారు. కొంతమందయితే ఎంత ముసలివాళ్ళైనా, ఎంత వృద్ధాప్యం వెంటాడినా కానీ, ఆ వయసులో కూడా ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి ఎంతో పాటుపడుతూ ఉంటారు. అలాంటి వృద్ధాప్యంలో ఉన్న వృద్ధ జంటల్ని కూడా మనం చూస్తూనే ఉంటాము. అలాంటి వాళ్ళని చూస్తూ ఉంటే జీవితం మీద ఆసక్తి ఇంకా పెరుగుతుందండి నాకైతే. ఎప్పుడైనా అలాంటి వాళ్ళని నేను చూసినప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంటుంది. నా భవిష్యత్తు ఆ విధంగా ఉంటుందేమో అని ఊహించుకుంటూ ఉంటాను. ఎందుకంటే వృద్ధాప్యం వెంటాడినా కానీ ఒకరి మీద ఒకరికి భార్యాభర్తలకి ప్రేమ అసలు ఒక్క ఇంచు కూడా తగ్గదండి. ఆ వయసులో కూడా అంత ఆళ్ళు అన్యోన్యంగా ఉన్నారంటే వయసులో ఇంకెంత అన్యోన్యంగా ఉన్నారో అని చాలా ఆనందంగా అయితే ఉంటుందండి అలాంటి వాళ్ళని చూస్తే. వాళ్ళు ఇంకా 10 కాలాలు బాగుంటే చాలనిపిస్తుంది మనసు. ఎందుకంటే ఇప్పుడు భార్యాభర్తల మధ్యలో ప్రేమ ఎక్కడుంటుందండి? అలాంటి వాళ్ళలోనే చూస్తూ ఉన్నాము. అలాంటి వృద్ధ దంపతుల్లోనే. అలాంటి ప్రేమలు ముగిసిపోకూడదని అయితే నాకనిపిస్తుంది. ఇలా అన్నానని కొంతమందికి కోపం రావచ్చు. కోపపడవసరం లేదులెండి. అంత వృద్ధాప్యంలో కూడా వాళ్ళంత ఇదిగా ఉంటున్నారంటే వాళ్ళని చూసి మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ఇప్పుడు భార్యాభర్తల మధ్యలో ఇసుక్కోవటం, కసుక్కోవటం తప్పించి ఇంకొక వేరే ఏది నాకైతే ప్రెజెంట్ ఉన్న రోజుల్లో అయితే ఉంటుంది. ప్రేమలు లేకుండా ఏ భార్యాభర్తలు ఉండరు గానీ, వాటితో పాటు ఇంక అన్నీ కూడా కలగలిపి కాపురం అయిపోతుంది. వాళ్ళు వృద్ధాప్యంలో కూడా జీవితేచ్ఛను అనుభవించడానికి అంత హ్యాపీగా బ్రతుకుతున్నారంటే, వాళ్ళని చూసి ఎంతో కొంత మనం కూడా నేర్చుకోవాలి కదండీ! ఇంకా కొంతమంది వైకల్యం వెంటాడుతూ ఉన్నా అసలు వాళ్ళకి శరీరానికే వైకల్యం తప్ప మనసుకి ఇంత కూడా వైకల్యం ఉన్నట్టుగా అయితే కనిపించరండి. చాలా యాక్టివ్‌గా ఉంటారు. వాళ్ళలో ఏమీ లేదనే ఫీల్ అవుతూ చక్కగా బ్రతకడానికి ట్రై చేస్తూ ఉంటారు. ముందడుగు వేస్తారు. సాధ్యమైనంత వరకు ఒకరిపై ఆధారపడకుండా వాళ్ళు బ్రతకడానికే చూస్తారండి. ఇలా తెల్లారి లేస్తే చాలామంది మనకి కనిపిస్తూనే ఉంటారండి. వాళ్ళంతా కూడా జీవితం విలువ తెలిసిన వాళ్ళు. మరికొందరేమో పరీక్ష తప్పో, ప్రేమలో విఫలమయ్యో, ఆర్థికంగా సమస్యలతోనూ, అవమానాలతోనూ చేతులారా ప్రాణాలైతే తీసుకునే వాళ్ళు కూడా ఉంటారు. ఒకసారి గట్టిగా ప్రయత్నిస్తే పరీక్ష పాస్ అవ్వచ్చు. జీవితం అంటేనే ఒక మహాసముద్రం వంటిదండి. దాంట్లో పడి మనం ఈదాలంటే ఎన్ని ఎదుర్కోవాలి, ఎన్ని ఆటుపోట్లుంటాయి. వాటిలో ఒకటి కదండీ పరీక్ష. ఆ పరీక్ష తప్పినంత మాత్రాన ఇక జీవితాన్ని ముగించేయడమేనా, ఇంకేమీ లేదంటారా? ఒకసారి తప్పితే ఇక మరోసారి ట్రై చేయొచ్చు కదా! అంతకన్నా ఎక్కువ మార్కులతో పాస్ కావచ్చు. జీవితాన్ని ముందుకెళ్ళిపోవచ్చు చక్కగా. ఇంకా ప్రేమించిన అమ్మాయి కాదందనేసి ఆమె ఇష్టాలు తెలుసుకోకుండా ఆమెను మనం బలవంతం చేయడం, మనం ప్రేమించాం కదని ఆ అమ్మాయి ఎందుకు ప్రేమించాలండి మనల్ని? తనకంటూ ఒక ఇష్టమంటూ, తల్లిదండ్రులకి ఇష్టమంటూ ఉంటాయి కదండీ! ఆ అమ్మాయి తరపు నుంచి కూడా. మనం ప్రేమించిన వెంటనే ఆ అమ్మాయి ప్రేమించేయాలి. లేదంటే ఆ అమ్మాయిని చంపేయడమో, లేదంటే మనం చచ్చిపోవడమో. ఇక ఇదేనంటారా? ఇక ముందుకు వెళ్తూ ఉంటే అంతకన్నా ప్రేమించే అమ్మాయి దొరకొచ్చు. జీవితంలో భాగస్వామిగా రావచ్చు. ఎవరు చూడొచ్చారండి? మంచిగా ఉంటుంది జీవితం అని ముందుకు వెళ్ళిపోతే అంతా మంచే జరుగుతుంది. జీవితం ఇంతే, ఈ అమ్మాయి నన్ను కాదందనేసి జీవితాన్ని ముగిస్తే మన తల్లిదండ్రులని మనం మోసం చేసుకుంటాము. వాళ్ళు కొడుకుని కోల్పోతారు తప్పించి ఆ అమ్మాయి ఇంటి వాళ్ళకి ఏమీ కాదు. ఆ అమ్మాయికి ఏమీ కాదు. మన తల్లిదండ్రులని మనం నట్టేట్లో పెట్టేసి మనం తనువు చాలించేయడం చాలా బాధాకరం అనిపిస్తుందండి ఇలాంటి పరిస్థితులు చూసినప్పుడైతే. ఒక అమ్మాయి కాదందని చచ్చిపోవడమేనంటారా? ఇంక పరిష్కారమే లేదా? మన జీవితానికి సంబంధించి మనకంటూ ఒక అమ్మాయిని, ఒక అబ్బాయిని ఎక్కడో దిక్కున దేవుడు పుట్టించే ఉంటాడండి. వాళ్ళనే మన జీవిత భాగస్వామిగా చేస్తాడు తప్ప, మధ్యలో వచ్చి పోయే వాళ్ళనైతే అస్సలు మనకి సూటు కారనైతే దేవుడికి తెలుసండి. అందుకనే వాళ్ళని మన జీవితంలో నుంచి తొలగించేస్తూ ఉంటాడు. ఆ మాత్రం దానికి చనిపోయి మనం తల్లిదండ్రులని బాధ పెడుతూ ఉంటాము జీవితాంతం. మనం ఏ పని చేసినా, ఏ ఉద్యోగం చేసినా, ఎక్కడ మనం ఉన్నా కానీ మనల్ని సూదులతో గుచ్చేవాళ్ళు, సూటిపోటి మాటలనేసి అవమానించేవాళ్ళు, బాధ పెట్టేవాళ్ళు చాలామంది ఉంటారండి. ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్తే మనం ఎలాంటి వాటినైనా జయించగలము. వారిపై మనం విజయం సాధించగలమండి. ఆత్మవిశ్వాసం అంటూ మనలో మనం ధైర్యం తెచ్చుకొని ముందుకు వెళ్తే ప్రతీదీ కూడా జయమేనండి. అపజయం అంటూ ఏది ఉండదు. అవమానాలు పడిన చోటే మనం ప్రశంసలు కూడా అందుకోవచ్చండి. ఇంకా ఆర్థిక సమస్యలు అంటారా? కాస్త జాగ్రత్త వహిస్తే ఆర్థిక సమస్యలను ఎదుర్కోవడం కూడా చాలా సులభం అండి. కానీ ఇవన్నీ జరగాలంటే ముందు మనకి ప్రాణం ఉండాలి కదండి. మనం ప్రాణాలతో ఉంటేనే కదా జీవితంలో కష్టమో, సుఖమో తెలిసేది. ప్రాణం ముందే తీసేసుకుంటే ఇవన్నీ కూడా మనకు ఎలా తెలుస్తాయండి? వాటిని ఎలా ఎదుర్కోగలము? కాస్త ఆలోచించి ప్రాణం మనము కాపాడుకుంటే ఈ జీవితంలో వచ్చి పోయే వాటిని మనం
ఎంతో సులభతరం చేసుకోవచ్చండి, మంచి అయినా చెడైనా. కానీ ఇవన్నీ జరగాలంటే కాస్త ఓపిక కూడా అవసరం అండి. ఓపిక చాలా అవసరం. అన్నిటికంటే ముందు ప్రాణాలతో ఉండాలి. అసలు సంతోషమైన దుఃఖమైన ఏది మనకి శాశ్వతం కాదు కదండి. నిజం చెప్పాలంటే కష్టాలు సమస్యలు ఎదుర్కొన్నప్పుడే జీవితం విలువేంటో మనకు తెలుస్తుంది. మన వాళ్ళెవరో కాని వాళ్ళెవరో కూడా స్పష్టంగా అర్థమవుతుందండి అలాంటి కష్ట సుఖాలు వచ్చినప్పుడు. భ్రమలనేవి పొరలు మనకి కళ్ళు కప్పేసినప్పుడు, ఇలాంటి సిచ్యువేషన్స్ గుండా వెళ్ళినప్పుడు అవన్నీ కూడా ఎలాగ ఎదుర్కోవాలో ప్రశాంతంగా ఆలోచిస్తే మనం ముందడుగు వేయొచ్చు. సమస్య అని అనుకుంటే భయపెడుతుందండి. దాన్ని సవాలుగా తీసుకుంటే ఎదిరించాలన్న పట్టుదల వస్తుంది. వాస్తవానికి పరిష్కారమే లేని సమస్యలంటూ ఏముంటాయి చెప్పండి. కాకపోతే ఆ పరిష్కారాలు మనకు నచ్చకపోవచ్చు. ప్రేమ విషయమే తీసుకుంటే అనుకున్న అమ్మాయిని తప్పించి ఇంకా వేరే ఎవరిని చేసుకోదనైతే మనసులో ఒక పట్టుదల వస్తుందండి. కానీ కళ్ళు విప్పి చూస్తే అక్కడ ఆ అమ్మాయి కన్నా బెటర్గా ప్రేమించే అమ్మాయి జీవితంలో భాగస్వామి అయినప్పుడు తెలుస్తుంది జీవితం విలువ. ముందు అక్కడ ప్రేమే కదా, మనకు అదే జీవితం అనుకుంటారు. ఎందుకంటే మనం ఆలోచించే విధానాన్ని బట్టి ఉంటుందండి. అది కుర్ర వయసు, అప్పుడు అలానే ఆలోచిస్తాము. కాస్త ముందు చూపుతో ఆలోచిస్తే మనం పెరిగి పెద్దవాళ్ళమైనప్పుడు మనతో పాటే మనకు జ్ఞానం కూడా పెరుగుతుంది కదండి. ఆ జ్ఞానం వచ్చినప్పుడే మనం కరెక్ట్గా ఆలోచించగలము. ఆ జ్ఞానం వల్లనే మనకు ఆలోచన విధానాలు కూడా మారుతూ ఉంటాయి. ఆ మాత్రం దానికి కఠిన నిర్ణయాలు తీసేసుకుని అక్కడికక్కడే తనువు చాలించేస్తే ఎదర ఎంత అందమైన భవిష్యత్తు ఉంటుందండి. అందుకే తొందరపడిపోయి కఠినమైన నిర్ణయాలు తీసుకోకూడదండి. సవాళ్ళను స్వీకరించి ముందుకెళ్తూ ఉండాలి. చీకటే శాశ్వతం కాదు కదా, దాన్ని వెన్నంటే వెలుగు కూడా వస్తుంది. ఈరోజు చీకటి ఉందని తెల్లారకుండా ఉంటుందా, సూర్యుడు రాకుండా ఉంటాడా? చీకటిని నిలబడి తట్టుకోగలిగితే వెలుతురును కూడా ఆస్వాదించవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.